సరళ సంస్కృత అధ్యయనం సులభంగా సంస్కృతం మాట్లాడదాం. షట్ చత్వారింశత్ పాఠాः. షట్ అంటే 6, చత్వారింశత్ 40, 46వ తరగతి. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. మనము ధాతుపాఠంలో ఉన్నాము. ధాతుపాఠంలో వికరణములు, కాంజుగేషన్స్, 10 రకాల కాంజుగేషన్స్, అందులో 9 రకాల కాంజుగేషన్స్ అయిపోయాయి. ఇక ఒక రకం కాంజుగేషన్ మిగిలింది. అదే మూడవ కాంజుగేషన్. సో ప్రథమ వికరణము, ద్వితీయం అన్నీ అయిపోయి తృతీయ వికరణము జుహోత్యాదులకు హూధాతువు ద్విరుక్తమై జుహోతోంది. ఇక్కడ ఏంటంటే వికరణ సంజ్ఞ వేరే ఉండదు. ద్వితీయ వికరణంలో లాగే అద్వాదులకు వలె వికరణ సంజ్ఞ అంటూ వేరే ఉండదు. మనకు తెలుసును కదా, రూట్ అదే దట్ ఈస్ కాల్డ్ ద ధాతు, వికరణము, ప్రత్యయం మూడు కలిపితే క్రియాపదం. రూట్, దాని ఇన్ఫ్లిక్స్ రెండు కలిపితే బేస్ లేకపోతే అంగము, దానికేమో మళ్ళీ ప్రత్యయం తింగ్ ప్రత్యయం చేస్తే క్రియాపదం ఏర్పడుతుంది. రెండవ వికరణంలోని ఆ మధ్యలో ఏది వికరణ సంజ్ఞ లేదు, ఇక్కడ కూడా లేదు. మరి ఇది దీన్ని దాన్ని కలిపించచ్చు కదా, మళ్ళీ దీన్ని వేరే ఎందుకు తృతీయ వికరణం అని చెప్పడం? అంటే ఈ విధంగా వికరణ సంజ్ఞ లేకుండా ఉన్న వాటిని లుగ్ వికరణములు, లుప్త వికరణములు, లుగ్ వికరణములు, వికరణములు లేనివి అన్నారు. వికరణం లేకపోయినా ఈ ఈ వికరణంలో వికరణ సంజ్ఞ లేకపోయినా తృతీయ కాంజుగేషన్లో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ధాతువులో మొదటి అక్షరము ద్విరుక్తం అవుతుంది. అంటే రెండు అవుతుంది. రెండు సార్లు దానుంటే దదా అని అలా రెండు రెండుగా వస్తుంది. కాబట్టి ఆ ద్విరుక్తం అవడం వల్ల దీన్ని వేరే గణంగా చెప్పవలసి వచ్చినది. అది ఎలా ద్విరుక్తం అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఓకే. థర్డ్ కాంజుగేషన్, మూడవ గణము. ఈ గణం పేరు జుహోత్యాది గణము. ఓకే. హు అనే ధాతువు యొక్క జుహోతి అనేటటువంటి ప్రథమ విభక్తి ఏకవచన రూపము కాబట్టి జుహోతి ఆది గణము. మొదటి ధాతువు అది కాబట్టి దాని పేరుతో పిలుస్తారు, జుహోతి ఆది గణము. హు అనే ధాతువు తి, రెండు కలిపితే హుతియో హోతియో అవ్వాలి. ఆ జూ ఒకటి మీద ఎలా వచ్చింది? జూ ఎందుకు వచ్చింది? ఆ హు అనేటటువంటిది రెండు మార్లు చెప్పాలి. హుహోతి అవ్వాలన్నమాట. హుహోతి అనేదే ఆ హు అనే మొదటి హు జూ అయిపోయింది. హుహోతి, జుహోతి. హు జు ఒకలాగే ఉన్నాయి చూడండి. రకరకమైనటువంటి ఆ, సంధివశాల వలన ఆ హు అనేటటువంటిది జూగా మారింది. లేకపోతే హోతి అని ఉండవలసింది జుహోతి అయింది. ఆ హు అనేది రెండు మార్లు వచ్చింది. అదే మొదట హు జూ అయింది. హూ ధాతు అంటే ఏమిటి? టు ఈట్, టు సాక్రిఫైస్, టు కన్స్యూమ్, తిను, త్యాగము చేయు. జుహోతి. సాధారణంగా ఈ హోమాల్లోనేమో హోమం చేయడాన్ని జుహోతి జుహోతి అంటే సాక్రిఫిషియల్ ఫైర్లో ఈ హవిస్సులను సమర్పించడాన్ని జుహోతి అంటున్నాం. చాలాసార్లు భగవద్గీతలో కూడా వస్తుంది. అది మొదటిది. టు ఈట్, టు సాక్రిఫైస్, టు కన్స్యూమ్, తిను, త్యాగము చేయు. జుహోతి. హూ ప్లస్ తి, హోతి, ఎక్స్ట్రా హూ చెప్తే హుహోతి. హుహోతి జుహోతి. భీ అనే ధాతువు. భీ అంటే భయపడడం, టు బి అఫ్రైడ్ ఆఫ్ ఆర్ టు బి యాంక్షస్ అబౌట్, ఆతృత చెందడం, భయపడడం అనేటటువంటి దాన్ని భీ ధాతువుకి తొలితే భేతి అవ్వాలి. భేతికి మరొక బా ఎక్స్ట్రా రావాలి, దురుక్తం కావాలి, బిభేతి. ఆ భీ ధాతువులో ఉన్న బి అనేది మరొకసారి వచ్చింది, బిభేతి, బిభేతి. భ్రూ అనే ధాతువు టు వేర్, షర్టు వేసుకోవడం, టు బేర్ భరించడం, టు సపోర్ట్ భరించడం, భర్త అనేటటువంటి ఇది కూడా దీని నుంచే వచ్చింది. టు వేర్, టు బేర్, టు సపోర్ట్, ధరించు, సహించు, సహాయము చేయు అనే అర్థంలో. భ్రూ నుంచి భర్తి, కానీ ద్విరక్తం కావాలి, బిభర్తి అయింది. చేత భ్రూ అనే ధాతువు భర్తి
అనేటటువంటి ప్రథమా విభక్తి ఏకవచన ప్రథమ పురుష ఏకవచన రూపానికి విభక్తి అవుతుంది. హా అనే ధాతు. ఇందాకలా హూ చూశాము, ఇప్పుడు హా చూశాము. హూ చూస్తే ముందు ఇంకొక హూ వచ్చి జూ అయింది. ఇక్కడ హా చూస్తే హాకు ముందు ఒక హా వచ్చింది, ఆ హా జా అయింది. కాబట్టి జహాతి. ఇది కూడా చాలాసార్లు వస్తూ ఉంటుంది. జహాతి అంటే అబాండన్, టు నెగ్లెక్ట్, వదిలివేయు, నిస్సాకారము చేయు. దేన్నైనా వదిలివేయరా అని చెప్పడానికి జహాతి, జ అనే హా ధాతువుని వాడుతాం. దా అనే ఒక ధాతువు చాలా కామన్గా వాడతాము. దదాతి అంటే టు గివ్, టు ప్రొవైడ్, ఇచ్చుట, ఏర్పాటు చేయు అనేటటువంటి అర్థంలో వస్తుంది. దా ధాతువు దా దా దాతి అవుతుంది, కానీ దా ద్విరుక్తం కావాలి, జత ఒక ఎక్స్ట్రా దా వచ్చింది, దాతి అయింది. అలాగే ధా అని ఇంకొక ధాతు ఉంది. అది దా మొదటిదేమో మూడు ధానాలో మూడవది దా అయింది, రెండవది నాలుగవ ధా అనే దానికి ధాతువులో ఉన్న ధాలాగా టు వేర్ అంటే ధరించు, టు ఒబే, టు సపోర్ట్, అంగీకరించు, టు ఒబే, సపోర్ట్, సహకరించు. దదాతి ఎలాగైందో దధాతి అయింది అది కూడా. అంటే ఆ ధాతి అన్నది మామూలుగా ఉంది, ఆ ద్విరుక్తం వల్ల ఎక్స్ట్రా హోదా వచ్చింది. జహాతిలో కూడా ఎక్స్ట్రా హాయ్ వచ్చింది, కానీ ఆ హా జా అయిపోయింది సంధివశాలు. అలాగే హోతి దగ్గర కూడా ఎక్స్ట్రా హో వచ్చింది, జూ వచ్చింది. ఆ జూ అనేది హూయే జూ అయింది. ఈ విధంగా హూ జుహోతి, భీ బిభేతి, భ్రూ బిభర్తి, హా జహాతి, దా దదాతి, ధా దధాతి. ఇంకా చాలా ధాతువులు ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం 6 చూపించాము. ఒక 2 ఈరోజు మనం చూస్తాము. ఇంకొక 2 రెండో మూడో మీకు ఎక్సర్సైజ్గా ఇవ్వడం జరిగింది. వికరణ సంజ్ఞ ఏమిటి? ఏది లేదు, ఖాళీ. వికరణ సంజ్ఞ ఉండదు. ఈ మొదటి అక్షరమే ద్విరుక్తం అవుతుంది. ఓకే, ఇప్పుడు రండి, ఆ, నాగరత్న గారితో స్టార్ట్ చేద్దాం. దా అనేటటువంటి దానికి అర్థం ఏమిటో చూసి కిందనేమో అది ఏ గణంలో ఉంది అవన్నీ చెప్పి ఒక్కొక్కటి చెప్పండి. మీరు స్టార్ట్ సార్ చేయండి. దావా ధావా మీరు దా చెప్పారు దా కదా. కాదు, కనిపిస్తుంది కదా దా అని. అదే దా అని ఇచ్చారు మీరు దా అంటే దానే ఇచ్చు. ఆ దాని ధా అంటే ధరించడం, అది టు వేర్. ఇది అందుకే ఒత్తు ధా లేదు ఒత్తు కదా ఇక్కడ. ఇక్కడ ఒత్తు దా కాదు, మామూలు దా. దా ఉమ్, అంటే ఇచ్చు. ఉమ్. ఉమ్, అనే అని అనమాట. అది డుదాంగ్ ధానే, డుకరన్ కరణే లాగా డుదాంగ్ ధానే, దుదాం దాని డుడాంగ్ దానే. జుహోచ్చాది గణం ఉమ్. ఉభయపది సకర్మక అనిట్ అది. అంటే ఉభయపది ఇందులో అంటే దీనికి అటు ఆత్మనేపది కూడా ఉంటుంది తర్వాత రెండు ఉంటాయి. నేర్చుకుంటాం. మనం ఇప్పుడు పరస్మై నేర్చుకుంటున్నాం కాదు, అని చెప్తారు. లట్లకారం ఇప్పుడు చూద్దాం. అంటే లట్లకారం అంటే వర్తమాన కాలం. కింద ఆన్సర్ దాని తలగా మీనింగ్ దీనికి చెప్పండి. దీనికి దా అంటే దానే అంటే ఉమ్, దానే అంటే దదాతి గణం, దదాతి అని వస్తుంది అనమాట చివరిని. దీంట్లో మనకు వికరణం ఉండదు, వికరణ సంజ్ఞ ఉండదు. అంచేత ఈ ఒకే అక్షరం 2 సార్లు వస్తుంది. దా అనేది మళ్ళీ మరోసారి వస్తుంది. అలా ఇలా గుర్తుంచుకోవాలి. కానీ అంటే అంచేత అది ఏదే కానీ జుహోతి గణ అయింది, అంతేగాని వికరణ సంజ్ఞ ఉండదు. అది దీని ఇది. దా అంటే టు గివ్, టు ప్రొవైడ్, టు డొనేట్, ఇచ్చుట, ఏర్పాటు చేయు, దాని అని అన్నమాట. ఉమ్, ఇప్పుడు ప్రత్యయం ఉమ్, మీ, వహ, మాహ. ఉమ్, ఇప్పుడు దా ధాతువు అంటే ఉమ్, 2 సార్లు వస్తుంది కాబట్టి దదా మీ, ఉమ్, ఉమ్, దదామి, ఉమ్, అహం దదామి, ఉమ్, ఆవాం దదావహ, ఉమ్, వయం దదామహ. ఉమ్. అహం దదామి, ఆవాం దద్వహ. దదావహ దద్వహ. కదా, దద్వహ. అది దద్వహ దాదా దద్వహ ఉన్నాయి, ఆ వా ఏమో ఒకారం దాంట్లో కలిసిపోయింది. అంటే అదే అదే దద్వహ. దా కింద వా వచ్చింది. అదే దా కింద వా వచ్చేసింది. ఉమ్, అలా అర్థమైంది. అది. ఉమ్. తర్వాత ఆ తర్వాత మధ్యం పురుష ఉమ్, త్వం దదసి, ఉమ్, యువాం దదథః, ఉమ్, యూయం దదథ. ఉమ్. దదాసి, దత్థ దధత అన్నారు మీరు, దత్త దత్థ అయిపోయింది. తాకింద తా వచ్చింది. అద్వాలాగే తాకింద వస్తూ ఎలాగైతే తా. ఎలాగైతే ఇక్కడ తా కింద వా వచ్చిందో ఇక్కడ కింద తా వచ్చింది అంతే.
థః థ అలా వచ్చిందన్నమాట. యువాం దత్తః ఉమ్. యూయం దత్త. దద్వహ దద్మహ ద ఆ, ఉమ్. దదావహ దదామహ అని ఉండకుండా దద్వహ దద్వహ దద్మహ. దద్మహ అని వచ్చింది అక్కడ ఆ ఉత్తమ పురుషులో. ఉమ్, మధ్యమ పురుషులో త్వం దదాసి యువాం దత్తః యూయం దత్తః. ఉమ్, దత్త అక్కడ దత్. విసర్గ లేదు. అది తర్వాత. ప్రథమ పురుష అక్కడ వికరణాలను అది ప్రత్యయాలేమో తీ తహ ఇంతి ఉమ్, అంచేత సహ దదాతి అక్కడ ఉమ్, దా రెండు సార్లు వస్తుంది కాబట్టి దదాతి. ఉమ్, తౌ దత్తః అక్కడ ఉమ్, దాకి బదులు తా వస్తుంది. ఇక్కడ ఈ మూడింటిని ఎదురు చూసుకోవాలి రెండిట్లోను. అది. అంచేత తాకిన తా వచ్చింది ఇక్కడ. తౌ దత్తః. అందులో తే ఆ తాకింద తల మీద దా అన్నమాట యాక్చువల్గా అది. దా దత్తహ అనుకోవాలి. దత్తహ అని ఉండాలి. దత్త. అదే అంటే రెండు ఆ, రెండు దాలు రావాలి అనుకుని అది ఆ రెండో దాకు బదులు తా వచ్చింది. అలాగే ఇదిలోను బహువచనం దదతి. తే ఉమ్. దదతి. చూడండి జాగ్రత్తగా దదంతి అని ఉంటుంది మామూలుగా. ఇక్కడ ఉమ్. ఇంతి రాలే. దదాతి దదతి. ఆహా. అది మామూలుగా అంటే భవంతి అని వస్తుంది. భవతి సరే ఇంటి అన్నది భ- ఎందుకు మరి? భవతి భవంతి. అవును. అలాగే ఏదనగానే ఇంతి అని వస్తుంది. ఇక్కడ ఇంతి రావడం లేదు. దదతి అనే ఉంది. అది దదాతి దదతి. అది గుర్తుంచుకోవాలి. అది మారిపోయింది పెట్టుకో ఎందుకో. పెట్టుకో. అదొక డిఫరెన్స్ మెయిన్ గా. అర్థమైంది. ఆ ద్విత్వాలు రావడం ఒకటిని ఇదొకటి మెయిన్ గా జ్ఞాపకం పెట్టుకో. అదే అది గుర్తుపెట్టుకోవాలి. అది తర్వాత రొట్టె ఘనశ్యామ చూడండి. ఆయన ప్రోపనైన్ సార్, ప్రోపనైన్. ఓకే, రైట్. ఉమ్, ఆ, మనం తర్వాత రూట్ల ఆకారం సార్. ఉమ్, అంటే మనకి భవిష్యత్ కాలము. ఉమ్. సార్, దాస్యామి. ఉండండి, దాస్యామి మీ ఇద్దరు చదవ ఈ ధాతు గురించి రెండు మాటలు చెప్పండి. మాట సార్, ఇది చాలా ఇంపార్టెంట్ వెర్బ్ చెప్పారు. ఇది మూడో వికరణము. ఇది జుహ్యోతి. అందులో మనం ముఖ్యంగా దీనికి ఏవి యాడ్ అవ్వదు. డైరెక్ట్ గా మనకి రిపీట్ అవుతుంది వర్బులు. అది గుర్తుంచుకోవాలి మనము. దీని అర్థం టు గివ్, టు ప్రొవైడ్, టు డొనేట్, ఇచ్చుట, ఏర్పాటు చేయుట. చాలా ఉమ్, ఇంపార్టెంట్ వర్బ్ సార్. ఉమ్, ఉత్తమ పురుష అయితే కొద్ది చేంజ్ ఉంటుంది. దాస్యామి, దాస్యావహ, దాస్యామహ సార్. ఉమ్. ఓకే. రైట్. వెరీ సింపుల్. మధ్యమ పురుష కూడా అలాగే ఉంది. దాస్యసి, దాస్యత, దాస్యథ. ఉమ్. చాలా తర్వాత సింపుల్ మనకు తెలిసిందా. సార్, దాస్య అనేది దాకేమో శ్యామి కలిపి దాస్యామి అయిపోయింది. అంతే. ప్రథమ తర్వాత దాస్యతి, దాస్యత, దాస్యంతి. అంతే. సింపుల్. ఏం ఈ తేడా లేదు. అంతే. ఇక్కడ ఇక్కడ ఎక్స్ట్రా దా రాలేదు. ఎందుకంటే లొట్లోనేమో ఆ ముందు ఎక్స్ట్రా దా ఉండదు. ఒక మొదట అందులో ధాతువులో ఏ దా ఉందో అదే ఉంది తప్ప దానికి ఎక్స్ట్రా ద్విరుక్తమే రాలేదు. ఇక్కడ తేడా దదాస్యామి అని లేదు. దాస్యామి అనే ఉంది కదా. ఓకే. తర్వాత చూడు లంగ్లకారం. ఎవరు సార్? నేను మన చెప్పను. కమల గారు, కమల చూస్తారు. సర్వం గురుగారు, ఉమ్, ఇది తృతీయ వికరణం. ఇక్కడ ద్వికరణ సంజ్ఞ వేరుగా ఇక్కడ ఉండదు. ఎందుకంటే హూ ధాతు ద్విరుక్తమై జుహు అనేది ఒక వస్తుంది. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయేది దా ఆ, దా అది ఆ ముందు యాడ్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే భూతకాలం కాబట్టి ఆ వస్తుంది. ఉమ్, ఉత్తమ పురుష అహం దదాం. దదా అని రెండు దాలు రావాలి. ఆ మన చివరిలో ఉంది. దదాం అదదాం. ప్రత్యయాలు అవం బా మా వస్తుంది. అందుకని ఉత్తమ పురుష ఏకవచనం అహం అదదాం, ఉమ్, ఆవాం అదద్వ, ఉమ్, వయం అదద్మ. అదద్ ప్లస్ మా వా. అదద్ ప్లస్ వా అదద్వా. అదద్ ప్లస్ మా అదద్. ఉమ్, ఉమ్, ఇప్పుడు మధ్యమ పురుష త్వం అదదాహ్. ఉమ్. దదాకి విసర్గ రావాలి. దదా అదదాహ్. ఉమ్, యువాం అదత్తం. ఉమ్, తాకి రెండో ఈ తమ్కి అది రెండో తా. ఉమ్, యూయం అదత్త. ఉమ్. ఇమ్మ పోయి ఆ కొట్టి తకారం మిగిలింది అంతే అది. ఉమ్. తర్వాత ప్రథమ పురుష పుల్లింగం. ఉమ్, స అదదాత్, తౌ ఉమ్. అదత్తాం, ఇది తే అదత్తం అని ఉంది కదా. ఇది అదత్తాం అవుతుంది. ఎప్పుడు మనకు తెలుసు దీర్ఘం ఆ, వస్తుంది. ఉమ్, తే అదదుహు. ఎందుకు ఉమ్. అన్న రాలేదు? తే మళ్ళీ అని రాలేదు. అది ఇందాక కూడా అలాగే కదా. ఇంతి రాలేదు అక్కడ. రాలేదు. మనగా ఆ, అలాగే ఇక్కడ కూడా అన్ రాలేదు. అదదుహు అని ఉంది. తే అదదుహు. ఉమ్, అదే వెరైటీ. గమనించాలి. అవును, అంచేత ఇది వేరే వికరణం అయింది కదా. వికరణ మరో అయింది. అర్థం. మరోసారి చెప్పేయండి. అన్ని కొత్తవి కదా.
అవును. ఉత్తమ పురుష ఏకవచనం అహం అదదాం ఉమ్, ఆవాం అదద్వా ఉమ్, వయం అదద్మ. ఉమ్, మధ్యమ పురుష త్వం ఉమ్, అదదాహ ఉమ్, యువాం అదత్తం ఉమ్, యూయం అదత్త. ఉమ్, ప్రథమ పురుష పుల్లింగం స అదదాత్ ఉమ్, తౌ అదత్తాం తే ఉమ్, అదదుహు. ఉమ్. తర్వాత లోట్లకారం జ్యోతిపద్మి చూడండి. ఇది జుహోత్యాది గణము, లోట్లకారము. అయితే ఇక్కడేమో వికరణ అనేటటువంటిది లేదు, ప్రత్యయం మాత్రమే యాడ్ అవుతూ ఉంటుంది. అంచేత ఉత్తమ పురుషులో ఏకవచనంలోనేమో ముందు అహం అక్షరం డబుల్ అవుతుంది, దురుక్తం అవుతుంది మొదటి అక్షరం. ఇంకొక దా వస్తుంది కనుక అహం దదాని. అట్లాగే ఉమ్, ద్వివచనంలో అయితే ఆవా కలుస్తుంది కనుక ఆవాం దదావా. ఉమ్. అట్లాగే బహువచనంలో ఆమా కలుస్తుంది కనుక వయం దదామ ఉమ్. అయింది. తర్వాత మధ్యమ భవాని భవావా భవామా లాగే దదాని దదావా దదామ. దదామ. ఉమ్, తర్వాత మధ్యమ పురుషులోనేమో త్వం ఉమ్. ఉత్తి ఆ కలుస్తుంది మాత్రం చేత త్వం ఆ, దా గనుక అది దేహి అవుతుంది. అది కొత్తగా ఉంది, వెరైటీగా. చాలా సార్లు వస్తుంది దేహి అని, భవతి భిక్షాం దేహి. భిక్షాన్ దేహి. దేహి అనే మాట ఇక్కడి నుంచి వస్తుంది. ఉమ్. దత్తాత్ అంటే అని కూడా రాయొచ్చు, త్వం దత్తాంత్ అని కూడా దత్తాత్ అని అనవచ్చు. కూడా రాయొచ్చు. తర్వాత ద్వివచనంలో అయితే యువాం దత్తం, తం ఉమ్, కలిసింది కనుక దత్తం. ఉమ్, అదే బహువచనంలో అయితే తా కలుస్తుంది కనుక యూయం దత్త. ఉమ్. తర్వాత తర్వాత ప్రథమ పురుష పుంలింగంలో అయితే సహ దదాతు ఇంకా దదా అక్కడ సేమ్, ఆ దదా దదా వచ్చింది కనుక దదాతు. ఇక్కడ తూ కలిసింది కనుక స. ఉమ్. అలాగే ద్వివచనంలో అయితే ప్రత్యయం తాం గనక తౌ దత్తాం. ఇక్కడ దత్తము, ఇక్కడ దత్తాం. దీర్ఘం వస్తుంది. అవును. బహువచనంలోనేమో తే అంతు కలుస్తుంది కనుక తే దదతు. ఉమ్. దదాతు దదతు. దదతు. ఉమ్. అంచేత అన్ని ఒకసారి చూస్తే ఉత్తమ ఇంతు పురుష అనేటటువంటి రావడం లేదు, ఇక్కడ నకారం కనపడటం లేదు. నకారం ఇక్కడ కనపడటం లేదు. ఈ పర్టికులర్ వికరణంలో దదంతు అని లేదు, దదంతు అని లేదు, దదతు అనే ఉన్నది. అది అది ఇంత ముందు దాంట్లో కూడా మనం చూసాం. అవును. ముందు దానికి చూస్తే అక్కడ కూడా ఇంతు లేదు, దాస్యంతి అని ఉంది. అంతేకాని ఇక్కడ వచ్చింది దాస్యంతి రుట్లో ఉంది. కానీ ముందు దాంట్లో చూడండి, లట్లో దదతి అని ఉంది, దదంతి. దదతి అనే ఉంది, అది దదంతి అని లేదు. ఇక్కడ కూడా అలాగే అయింది. అలాగే. తర్వాత ఇక్కడ కూడా లంగ్ లో కూడా అలా లేదు, లంగ్ లో కూడా అదదుహు అని ఉంది, అదదన్ అని లేదు. అదదన్ అని లేదు. సో లోట్లోకి వచ్చేసి మీరు చెప్పారు లోటు. కమల గారు మీరు చెప్తారా విధిలింగ్? చెప్తానండి. ఇది విధిలింగ ఉత్తమ పురుష ప్రత్యయాలు యాం యావ యామ. అహం దద్యాం. దద్ద అని తెలుసు, దద్ద అనే మాట యాం కలుస్తున్నది, దద్యాం. యావ కలిపినప్పుడు ఆవాం దద్యావ, వయం దద్యామ. మధ్యమ పురుష యా యాతం యాత, త్వం దద్యా. దద్ ప్లస్ యాహ దద్యాహ. యూవాం దద్యాతం. దద్యాయాతం దద్యాతం. యూయం దద్యాత. ప్రథమ పురుష పుల్లింగం యాత్ యాతాం యు, స దద్యాత్. యాత్ కలిపితే దద్యాత్. తౌ దద్యాతం, దద్యాతాం. దద్యాతంగా దద్యాతాం. దద్యాతాం అంటే ఇది మధ్యమ పురుషుడు, దద్యాతాం అంటే ప్రథమ పురుషుడు. తే దద్యుహు. దద్యుహు దద్యుహు. ఓకే. సో ఇక్కడ మరొకసారి చదివిండి అండి. అహం దద్యాం, ఆవాం దద్యావ, వయం దద్యామ. మధ్యమ పురుష త్వం దద్యా, యూవాం దద్యాతం, యూయం దద్యాత. ప్రథమ పురుష పుల్లింగం స దద్యాత్, తౌ దద్యాతాం, తే దద్యుహు. కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ధాతు మారుతోంది. ఇప్పుడు వచ్చినటువంటిది ఏమిటి ధాతువు? మీరు స్టార్ట్ చేయండి అమ్మా జ్యోతి పద్మిది గారు. జుహోత్యాది గణమే
లట్టు వర్తమాన కాలం. హా అంటే త్యాగం చేయు అనేటటువంటి త్యాగే త్యాగము చేయు, ఉమ్, వదిలివేయు వదిలివేయటం. టు నెగ్లెక్ట్ అబాండన్, చేయడాన్ని కూడా హా అంటారు. నిస్సాకారంగా చేయడం, నిస్సాకారము చేయు. నిస్సాకారం చేయడం అంటే ఒక దాన్ని నెగ్లెక్ట్ చేయడం, దాన్ని కూడా హా అనే అర్థంలోనే హా వాడతారు. అనే అర్థంలోనే త్యాగే అనే అర్థంలో వస్తుంది. అది. కనుక మొట్టమొదటిగా ఉత్తమ పురుషులో ఏకవచనంలో అయితే అహం జహామి. హహామి అని ఉండాలి, ఆహా జా అయిపోయింది అంతే. ఆ, అదే హా ద్వివ- ధాతువు హా హామి అని ఉండాలి, ఆ, దురుక్తం రావాలి కాబట్టి హహామి. హా హహ అనేది జాగా జా సంధి మారింది కనుక జహామి. జహా. ద్వివచనంలో అయితే ప్రత్యయం వహ గనక ఆవాం జహివహ. ఉమ్. బహువచనంలో అయితే మహా కలుస్తుంది కనుక వయం జహిమహ. ఉమ్. ఆ తర్వాత మధ్యమ పురుషులో అయితే త్వం జహాసి. ఉమ్. ద్వివచనం అయితే యువాం జహిధ. ఉమ్. బహువచనం అయితే యూయం జహిథ. ఉమ్. తర్వాత ప్రథమ పురుష పుంలింగంలో అయితే సహ జహాతి, ఉమ్. తౌ జహిత, ఉమ్. తే జహతి. చూసారా, జహాతి జహతి ఇక్కడ దదాతి. కూడా అంతి అక్కడ అనేది కూడా అక్కడ రాలేదు. అంతి ఇంతి రాలే, రాలేదు. రాలేదు. అది అంటే అందులో కూడా ఏం చెప్పాము, దదాతి దదతి అన్నాం కదా, దదాతి అన్నాము, దదతి అన్నాం, దద- జహాతి అది ఇక్కడ కూడా జహతి. అలాగే ఉన్నది. అది అది ఆ హ్రస్వం చేసేస్తే బహువచనం అయిపోతుంది, దీర్ఘంగా ఉంటే ఏకవచనంగా ఉంటుంది. ఏకవచనం అవుతుంది. అది తర్వాత మీరు చూడండి నాగరత్నమ్మ. హా అంటే హా అంటే త్యాగము చేయు, హా త్యాగే అని చెప్పుకోవాలి. అంటే ఇది కూడా జుహోచ్చరి గణం, పరస్మైపది, సకర్మక అనిట్టు. ఇది లుట్ లకారం చెప్పుకుంటున్నాం. అహం భవిష్యత్ కాలం అంటే భవిష్యత్ కాలం. అహం హాస్యామి. పుట్టినది అంటే అదే హాస్యామి. హాస్యామి అక్కర్లా, ఎందుకంటే రొట్లో ఎక్స్ట్రా హా రాలేదు, అక్కడ కూడా ఎక్స్ట్రా దా రాలేదు. రాలేదు అంటే దాస్యామి అని లేదు, దాస్యామి అని అన్నాం. ఒకటే హా వస్తుంది కాబట్టి హాస్యామి. ఆవాం హాస్యావహ, వయం హాస్యామహ. ఆ ధాతువుకి శ్యామి శావ కలిపిడమే. కలిపిస్తే సరిపోయింది. అదే అలాగే ఇక్కడ శశి శత కల్పిస్తే త్వం హాస్యసి, యువాం హాస్యత, యూయం హాస్యత. అదే అలా కలిపడం అంతే, ఈ హా అనే అక్షరం రాసుకుని. అలాగే ప్రథమ పురుష సహ హాస్యతి, తౌ హాస్యత, తే హాస్యంతి. ఇక్కడ వచ్చింది హాస్యంతి అని వచ్చింది, ఇక్కడ హాస్యంతి వచ్చింది. అలాగే అక్కడ కూడా మాత్రం వచ్చింది, అందులో కూడా ఇందులోనే వస్తుంది. అదే అక్కడ కూడా ఇంతి వచ్చింది. రుట్లోనే భవిష్యత్ కాలంలో మాత్రం రొట్ల వస్తుంది, మట్టుగా ఇంతికి వచ్చింది. అది వస్తుంది శతి. అదన్నమాట. తర్వాత కనశ్యం. సార్ ఇప్పుడు మనం హా త్యాగం కాబట్టి ఈ వెర్బ్ లోని మనం ఇప్పుడు పాస్ట్ చెప్తున్నాం కాబట్టి దీనికి ఆ ముందు రావాలి. అందుకని ఉత్తమ పురుషులో అజహాం వస్తుంది సార్. అజహం హా ముందు పెట్టాలి, అహహం అని ఉండాలి, హా బదులు జా ఉంది అంతే తేడా. అజహం అని వస్తుంది. అజహాం అజహాం ఆవాం అజహివ, వయం అజహిమ. ఇది ఉత్తమ పురుష. మళ్ళా మన మధ్యమ పురుష వచ్చేసరికి మనకు విసర్గ వస్తుంది కాబట్టి అజహాహ, అజహాహ. ఓకే. యువాం అజహితం, యూయం అజహిత. మరి ప్రథమ పురుష వచ్చేసరికి సింపుల్ అజహత్, అజహాత్. ఓకే, అజహత్ జహా అనేది అలా కంటిన్యూ అవుతుంది, అజహాత్ అది అవుతున్నారు సార్. అజహిత ఇక్కడ మూడోది మాత్రం కొంచెం కొత్తగా ఉంది, అజహుహు అని వచ్చింది. అజహుహు అలాగే ఇది అబ్జర్వ్ చేయాలి. తద్మహు అని ఉన్నట్టుగా అజహుహు ఇందులో స్పెషల్ గా ఉంది అజహుహు, అబ్జర్వ్ చేయాలి. అది తర్వాత కమల గారు. ఇది లోట్లకారం. ఉత్తమ పురుష ఇక ప్రత్యయాలు ఆని, ఆవ, ఆమ. ఉత్తమ పురుష ఏకవచనం అహం జహాని. జాకి ఆని కలపడం. జహా అనేది మనకు తెలుస్తుంది కదా, హా ధాతువు, హానికి ముందు జా ఒకటి రావాలి, జహా అని ఉంది, ఆని కలిపి జహాని అయిపోయింది. ఆవాం జహావ, వయం జహామ. మధ్యమ పురుష త్వం జహా, అలా రాదా,
జహిహి జహిహి జహిహి. జహిహి జహిహి యూవాం జహితం ఉమ్, యూయం జహిత. ఒక్కొక్కసారి మీరు కొన్ని చోట్ల జహిహి బదులుగా జహి అని కూడా చూడవచ్చు మీరు. ఓహో జహి అలాగే వీటిలో కూడా జహితం జహి జహితం ఉంది కదా, హీ అని ఉంటే కూడా అదే అర్థం వస్తుంది అన్నమాట. జహితం జహిత. జహీతం అన్నా జహితం అన్నా ఈ హీకి దీర్ఘం పెట్టినా పెట్టకపోయినా రెండు కరెక్టే. అలాగే ఇక్కడ ఓకే. జహిహి బదులు ఒట్టి జహి అని రాసినా కూడా అదే కరెక్టే, అది ఓ కరెక్ట్. తం జహి యూవాం జహితం ఆ, యూయం జహిత. జహీత అని ఉంటే కూడా తప్పు రాదు, అది చెప్పాను. ఓహో ప్రథమ పురుష పుల్లింగం ఒక్క నిమిషం, ఇది మళ్ళీ పడుకుంది, మళ్ళీ షేర్ చేస్తాను. ఎక్కడికో వెళ్ళిపోయాం. మీరు ఏ లకారంలో ఉన్నారు? లోట్లోనే ఉన్నారా? ఉమ్, ప్రథమ పురుష పుల్లింగం తు ఉమ్, తాం అంటూ ప్రత్యయాలు ఉమ్, జహాతు ఉమ్, తౌ జహితాం ఉమ్. తే జహతు అంటూ జహతు రాలేదు. అక్కడ కూడా దదతు అన్నాం కదా, దదాతు దదతు, జహాతు జహతు. ఇక్కడ అంతు రాలేదు, జహంతు రాదు కాకుండా రాదు జహతు. రాదు. అహం జహాని ఆవాం జహావ వయం జహామ. మధ్యమ పురుష త్వం జహిహి యూవాం జహితం యూయం జహిత. ప్రథమ పురుష పుల్లింగం స జహాతు తౌ జహితాం తే జహతు. మీ జ్ఞాపకం పెట్టుకోండి, ఇందులో ఎక్కడైనా హీ అని దీర్ఘంగా ఏదైనా కనిపిస్తే కూడా ఆ వెర్బ్ ఈ వెర్బ్ ఒక్కటే. జహి అని కనిపించినా కూడా జహిహి అన్నా కూడా అది ఒక్కటే. అది ఒకటే, జహీతాం కూడా రాయిస్తారు. ఆ, జహీత. అది. ఓకే. తర్వాత ఇంకొకటి ఉండిపోయింది, విజిలింగ్ లకార్. చెప్పనండి అది కూడా. చెప్పండి, ఉండండి మీది ముట్టుకుంటే చాలు పెన్తో, అది ముందుకు వెళ్ళటం లేదు. సరే, చూడండి, చెప్పండి. విధిలింగ లకారం ప్రత్యయాలు యాం యావ యామ హ్మ్. అహం జహ్యాం. జహి అనే వరకు మనకు తెలుసు. జహి యాం కలిపితే తెలుసు, జహ్యాం. జహ్యాం. హ్మ్. యావ ఇక్కడ జహ్యావ, హ్మ్. ఆవాం జహ్యావ. హ్మ్. ఇక్కడ యామ కలిపినప్పుడు జహ్యామ, వయం జహ్యామ. హ్మ్. మధ్యమ పురుష యా యాతం యాత హ్మ్. త్వం జహ్యా యువా జహియాహ్ జహ్యాహ్. జహ్యాహ్. హ్మ్. యువా యాతం కలిపినప్పుడు జహ్యాతం, హ్మ్. యాత కలిపినప్పుడు యూయం జహ్యాత. హ్మ్. ఇక్కడ ప్రత్యయాలు ప్రథమ పురుష యాత్ యాతం యు స జహ్యాత్ తౌ జహ్యాతాం తే జహ్యుః. హ్మ్. ఉత్తమ పురుష అహం జహ్యాం ఆవాం జహ్యావ వయం జహ్యామ. హ్మ్. తం జహ్యా మధ్యమ పురుష తం జహ్యా యువాం జహ్యాతం యూయం జహ్యాత. హ్మ్. ప్రథమ పురుష స జహ్యాత్ తౌ జహ్యాతాం తే జహ్యు. ఇక్కడ ద్వివచనం మధ్యమ పురుష జహ్యాతం వస్తుంది, ప్రథమ పురుష ద్వివచనం జహ్యాతాం. ఇది తమ్ ఉంటే ఇది తాము ఉంటుంది. జనరల్ గా మనకు అది ఆ రూల్ తెలుసు కదా మనకి అది. తెలిసింది, అది అది తెలిసింది. ఓకే. ఇప్పుడు చూడండి శ్లోకాలు ఒక్కొక్కటి మీరు ఏమిటంటే పట్టుకోండి, చాలా మంచి మంచి శ్లోకాలు దొరికాయి, అవన్నీ చూద్దాం. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితధీః మునిరుచ్యతే. అది పూర్తి శ్లోకం. జహాతికి ప్రా అనే ఇది ఉపస్థితి చేరింది, ఉపసర్గ చేరింది. ప్రజహాతి. ప్రజ జహాతి అంటే ఏమిటండి? ప్రథమ నాగరత్నం గారు, ప్రథమ పురుష ఏకవచనం సార్. విడిచిపెడతాడు. లట్లకారం లట్లకారం ప్రథమ పురుష ఏకవచనం. జహాతి అంటే విడిచిపెట్టును, విడిచిపెట్టడం, విడిచిపెట్టడం, విడిచిపెట్టుము. వదిలిపెట్టడం. అదే అంటే విడిచిపెట్టును అని చెప్పడం. త్యాగం. ఉమ్. త్యాగం అంటే వదిలిపెట్టడం, అది అదే అదే అంటే అర్థం సార్. అబాండన్. యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. దేన్ని వదిలేయాలి? హే పార్థ, సర్వాన్ కామములు అన్నిటిని, కామాన్. సర్వాన్ ఎక్కడున్నాయి ఈ కామ అన్ని కామాలు? కామములని, కామములు అన్ని కామ మనోగతాన్ సర్వాన్ కామాన్ ఆ, జహాతి.
మనసులోంచి వచ్చిన అన్ని కామనల్ని వదిలిపెట్టాలి. విడిచిపెడతాడు. యదా ఎప్పుడు ఉమ్. అని అన్నాడు కాబట్టి ఆ, ఎప్పుడు ఎప్పుడైతే విడిచిపెడతాడో విడిచిపెడతాడో, అని అర్థం. ప్రథమ పురుష ఏకవచనం కదా, అంచేత ఎప్పుడైతే విడిచిపెడతాడో అని చెప్పడం. అంటే ఎప్పుడైతే చాలా ప్రకృష్టంగా విడిచిపెడతాడో. అదే సార్ అర్థం. ప్రజహాతి యథా కామాన్ ప్రా సర్వాన్. ఉపసర్గ ఉంది కదా, అది అర్థం. పార్థ అనేది సంబోధన ప్రథమ విభక్తి. ఉమ్. యథా ఉమ్. ఎప్పుడైతే సర్వాన్ ఉమ్. మనోగతాన్ కామాన్ ఉమ్. ప్రజహాతి. ఇంకా వేరే వాళ్ళ గురించి చెప్తున్నారు కాబట్టి అందుకో అది మూడవ ఇంకా గురించి పూర్తి చెప్తాడు. అవ్వలేదు. థర్డ్ పర్సన్. ప్రజహాతి అదే. ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ ఉమ్. పార్థ మనోగతాన్ ఉమ్. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. అవును సార్. తన ఎందే తను తృప్తి కలిగి ఉంటాడు. సంతృప్తి కలుగుతాం. అటువంటి వాడిని స్థితధీ మునిరుచ్యతే. అటువంటి స్థిత ప్రజ్ఞుని ముని అంటారు. ముని అంటారు అని చెప్పి. అది తర్వాత నెక్స్ట్ ఘనశ్యామ మీరు చూడండి. జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. మహాబాహో, ఓ అర్జున, శత్రుం జహి అంటే శత్రువుని వదిలిపెట్టు, జయింపుము, అబాండన్ వదిలిపెట్టుము. అని అర్థం. జహి అంటే ఇక్కడ అవును సార్. మధ్యమ పురుష. జహి. చెప్పాను కదా మీకు, జహిహి అదే అనకుండా జహి అని కూడా ఉండవచ్చు. మధ్యమ పురుష ఏకవచనం సార్. మధ్యమ పురుష ఏకవచనం లోట్లకారం. జహి అనే మధ్యమ పురుష ఉమ్. ఏకవచనంలో ఉంది. మహాబాహో త్వం శత్రుం జహి. నీవు త్వం ఇంప్లైడ్. త్వం శత్రుం జహి. ఎటువంటి శత్రువు? దురాసదం కామరూపం అంటే చాలా కష్టమే కాదు, దాన్ని నిర్జించలేనటువంటి శత్రువు. ఎలా ఉంది? కామరూపంగా ఉంది. కామరూపం దురాసదం జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. త్వం జహి అని అన్నాడు అక్కడ. అది భగవద్గీత 3:43 వస్తుంది. తర్వాత చూడండి ఇంకోటి ఎవడైనా కమల చూడండి. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతి. బుద్ధియుక్త, యుక్తో అంటే యుక్త, బుద్ధియుక్తుడు జహాతి ఇహ కలిపితే జహాతిహ. ఓకే, ఇహ అంటే ఇక్కడే. ఏంటి వదిలేయాలి? జహాతి అంటే విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టాలి. ఎవడు విడిచిపెడతాడు? బుద్ధియుక్తుడు విడిచిపెడతాడు. నేను విడిచిపెడతాడు, రెండింటిని విడిచిపెడతాడు. ఉభే ఏమిటవి? ఉభే కృత దుష్కృతే. ద్వంద్వ సమాసం. సుకృతమును దుష్కృతమును పాప పుణ్యములు అనేటటువంటి బాధలను ఇక్కడే విడిచిపెట్టి ఇహ బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ. తస్మాత్ అందువలన ఆ విధంగా చేసి యోగమునందు యుజ్యస్వ, యోగంతో కలిసి ఉండు. యోగ కర్మసు కౌశలం. యోగం అనగా చక్కగా ఈ విధంగా వదలడమే యోగం. ఎక్స్పర్ట్గా సుకృత దుష్కృతాల నుంచి దూరంగా ఇక్కడే ఉండడం, బుద్ధియుక్తుడై ఉండడం, అదే యోగం. 2:50. అంటే జహాతి మళ్ళీ ఎందులో ఉంది? జహాతి అనేది అంటే హా ధాతు, అదే వదిలివేయడం. హా అనే ధాతువు ఏ పురుషులో ఉంది? ప్రథమ పురుష. ప్రథమ పురుష. ఏ వచనంలో ఉంది? ప్రథమ వచనం, ఏకవచనం. ఏకవచనంలో ఉంది. ప్రజహాతి లాగే జహాతి. అక్కడ ప్రా అనే ఉపసర్గం ఉంది, ఇక్కడ లేదు. జహి అనేది మధ్యమ పురుష ఏకవచనంలో ఉంది. ఓకే, సో జహాతి ప్రజహాతి అనేవి ప్రథమ పురుష ఏకవచనం. జహి అనేది మధ్యమ పురుష ఏకవచనం. మయా హతస్త్వం జహిమా వ్యతిష్ట. అంటే అంటే ఆ యుద్ధంలో ఉన్న వాళ్ళందరూ మయా నా చేత హతాం అంటే చంపబడినారు. త్వం నీవు, జహి చంపు, వదిలిపెట్టు, మా వ్యధిష్ట దీనికి వ్యధ చెందవద్దు. అంటే వీళ్ళని చంపేస్తున్నాను అంటున్నావు నువ్వు. చంపేడు ఆల్రెడీ వీళ్ళు చంపబడిన వారే. మయాహతాం మయాహతాం త్వం తు మయాహతాం త్వం జహి మా వ్యధిష్ట అంటే చంపు. జహి అనేది ఏ లకారంలో ఉందండి? జహి మధ్యమ పురుషులు ఉంది సార్. మధ్యమ పురుష సరి లకారం.
లకారం ప్రథమ లోట్ చదవండి. లోట్లకారం సార్. మీరు ఒకసారి లోట్లకారం. వెనక్కి వెళ్ళి ఏ లకారంలో ఉంది ఏమో శారద లోట్లకారం సార్. లోటు కదమ్మా, లోట్లకారం మధ్యమ పురుష లోట్ ఏకవచనం. లకారంలో ఉంది. జహిహి చూడండి అక్కడ కనిపిస్తోంది. జహిహి అన్నా జహి అన్నా అంటే ఒక రెండు ఒకటే అని ఇంపరేషన్ అన్నమాట, ఒక ఆర్డర్. అదే రెండు ఒకటే అని చెప్పారు. జహిహి జహి రెండు రాయొచ్చు అని చెప్పారు. అదే ఒక ఆర్డర్, ఒక ఇంపరేటివ్ గా చెప్తే తప్పకుండా నీవు ఆ, నీవు చంపవచ్చును, నీవు వదలవచ్చును, వీళ్ళు అబాండన్ చేయవచ్చును, దీనికి నువ్వు వ్యథ చెందవద్దు. ఎందుకు? వీళ్ళన్నీ ఆల్రెడీ చచ్చిన పాములే, చచ్చిన పాములు చంపడానికి ఎందుకురా భయపడతావు? ఎవరు చంపారు? ఆల్రెడీ నేనే చంపాను. నేనంటే ఏమిటి? చైతన్యం. చైతన్యం నిష్క్రమిస్తే చైతన్యం నిష్క్రమించదు, చైతన్యం అలాగే ఉంటుంది. ఆ ప్రాణం నిష్క్రమిస్తే పోతుంది అంతకన్నా ఇంకే. ఓకే. ఏ లోకత్రయం ఆవిశ్య బిభర్త్య అవ్యయ ఈశ్వర. యో ఎవరైతే లోకత్రయం మూడు లోకములను ఆవిశ్య ఆవి ఆవేశించినటువంటి అంటే ప్రవేశించి దాంట్లో ఉన్నటువంటి బిభర్తి అని ఉంది. బిభర్తి అవ్యయ. బిభర్తి భి భ్రు అనే ధాతువు యొక్క బిభర్తి. భూ భ్రు 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 అంటే బౌద్ధ వట్రతుడి. భ్రు అంటే భరించు, భర్త అనే మాట నుంచి వచ్చిందని చెప్పాం కదా, దానికి బిభర్తి. బిభర్తి అనేటటువంటిది ఇందులో ఉంది. ప్రథమ ప్రథమ పురుష ఏకవచనం బిభర్తి. బిభర్తి అవ్యయ ఈశ్వర. ఓకే. అవ్యయుడైనటువంటి ఈశ్వరుడే ఆయనే మూడు లోకములను ఆవేశించి ప్రవేశించి ఎవరైతే మూడు లోకాలలో ఉన్నారో ఆ ఈశ్వరుడే లోకత్రయాన్ని అవ్యయ ఈశ్వరుడే భరిస్తున్నాడు అన్నట్టు. తర్వాత సౌందర్య లహరిలో జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి అంటే పొద్దున్న ప్రత్యూషే తెల్లవారంగానే తెల్లవారుతున్నప్పుడే ఆ పద్మాలను వాటి తాలూకా సొగసంతా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతుందిట. మళ్ళీ రాత్రి అయ్యాక వస్తుందిట. జహాతి ప్రత్యూషే పొద్దున్న అయ్యేసరికల్లా ఆ పద్మముల యొక్క సొగసు సౌందర్యము బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ రాత్రి అయ్యేసరికల్లా వస్తుంది. కానీ అమ్మ యొక్క ముఖంలో ఉన్న సౌందర్యము రావడము పోవడము అనేటటువంటిది లేదు. అమ్మ ముఖ పద్మంలో సౌందర్యం ఎప్పుడూ ఒక్కలాగే ఉంది. పద్మాలతో చూస్తే పొద్దున్న అయ్యేసరికల్లా జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవేశించి పద్మాలు కాదు అక్కడ వర్ణించిన కలువలు. కలువలు పగలంతా ముడుచుకుపోతాయి. అవి సూర్యుడు వచ్చేసరికల్లా చేత వాడి సొగసంతా పోయింది. రాత్రి అయ్యేసరికల్లా మళ్ళీ చంద్రుడు వస్తాడు, అప్పుడు కలువలు వికసిస్తాయి. అంచేత జహాతి అంటే అబాండన్ అని అర్థంలో విడిచిపెడుతున్నాయి. జహాతి ఏ లకారంలో ఉంది? వర్తమాన కాలం సార్. లకారంలో లట్లకారం ప్రథమ పురుష ఏకవచనం. ఏకవచనంలో ఉంది. మరి గురువు గారు చెప్పారు పంచకవితలో మూఢజహీ ధనాగమ తృష్ణా కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ జహీహి అని ఉంది. జహీహి ఏ లకారంలో ఉంది చూడండి. మళ్ళీ ఇందాక చెప్పినట్టే సార్, అది అంటే లోట్లకారం మధ్యమ పురుష మధ్యమ పురుష జహిహి అని ఏకవచనం. ఉంది కదా లోట్లకారము. ఆ జహిహియే జహిహి జహీతం జహీత అని కనిపించినా గాభరా పడిపోక్కర్లేదు. అది అలాగే సార్, అలాగే అర్థమైంది. జహీహి అని ఆయన వాడారు. ఎందుకు జహీహి అనే వాడు ఉండొచ్చు, అక్కడ వ్యాకరణానికి అక్కడ దీర్ఘం ఉంటేనే సరిపడుతున్నది. అందుకని జహీహి అనే రూపాన్ని వాడుకున్నాం. అదే ఒక్కోసారి జహి అంటారు, ఒక్కోసారి జహి అంటారు. జహి జహీహి జహిహి అన్నిటికీ ఒకటే. సరే అర్థం. లోట్లకారంలో మధ్యమ పురుషులో ఉన్నది. ఓకే. ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ అది లోట్లకారం. సరే, లట్లకారంలో ఏకవచన రూపంలో ప్రథమ పురుషులో ఉన్నది. జహి లోట్లకారంలో మధ్యమ పురుషులో ఏకవచన రూపంలో ఉంది. జహాతీహ జహాతీహ ప్రజహాతి లాగే జహాతి ఇది కూడానేమో లట్లకారంలోనే
ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది. జహి అంటే మళ్ళీ మధ్యమ పురుష లోట్లకారంలో ఇంపరేటివ్గా ఉన్నది. లోకత్రయం ఆవిశ్య బిభర్తి, బిభర్తి అనేటటువంటి భృ అనేటటువంటి భరించు అనేటటువంటి ధాతువు యొక్క బిభర్తి అనేటటువంటి ప్రథమ పురుష ఏకవచన రూపం. జహాతి, జహాతి అన్న ప్రజహాతి అని అలా చెప్పుకున్నాం. జహిహి, జహిహి, జహి అన్నీ కూడా లోట్లకారంలో ఉన్నాయి. సరే, ఎన్ని వచ్చాయో కొత్త కొత్తవని. సరే, ఇక్కడ చూడండి. దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. తం నీకు బుద్ధియోగం దదామి, బుద్ధియోగాన్ని ఇస్తాను. దదామి అంటే ఎందులో ఉంది దదామి. ఉత్తమ పురుషలో ఉత్తమ ఉంది. పురుష. ఉత్తమ పురుష ఏకవచనంలో లట్లకారంలో ఉంది. ఉత్తమ పురుష ఏకవచనం లట్లకారం. లట్లకారం. దా దా అనే ధాతువు యొక్క అది ద్విరుక్తం అవుతుంది కాబట్టి దద్ అయింది. దద్కి ఆమె కలిపితే దదామి అయింది. తం ఏనా దాని వలన మాం నీవు ఉపయాంతి తే నీవు బుద్ధియోగం తం దాన్ని పట్టుకుని నువ్వు తే నీవు మాం నన్ను ఉపయాంతి దగ్గరకు వస్తావు, పొందుతావు. ఓకే, బుద్ధియోగాన్ని ఇస్తే నన్ను ఉపయోగించుకుని నువ్వు నా దగ్గర చేరుతావు. మాం ఉపయాంతి తే దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. ఆయన నేను చూడగలనా ఈ ప్రపంచాన్నంతా ఒక్క రూపంలో చూపించేశావు, నాకు కనిపిస్తుంది అన్యసే యచ్చక్యం మయా ద్రష్టం ఇతి ప్రభో. ఒక్కవేళ చూడు నాయనా, మేమేమైనా చూడగలనా నేను ఈ కళ్ళతో అంటే, అరే నాన్న నువ్వు ఈ విధంగా డివైడెడ్గా చూస్తే పనికిరాదు, ఇండివిజివ్గా ఉండేటటువంటి లుక్ కావాలి నీకు, ఆ లుక్తో చూడు. దివ్యం దదామి తే చక్షు, తే నీకు చక్షు కనులను, దృష్టిని, దివ్యం దివ్యమైన దానిని. ఇలా ఫోకస్ చేసి ఓ దివ్య దృష్టి ఏమి ఇవ్వడు ఆయన. ఆయన ఏం చెప్తున్నారు, డివైడెడ్గా వేరువేరుగా భిన్న భిన్నంగా ఖండాత్మకంగా నేను నాది అనే భావాన్ని వదిలి సర్వం బ్రహ్మమయం అనే భావంలో చూడు. మే యోగం ఐశ్వరం, నా యొక్క ఏకము, యోగం అంటే ఏకమైనటువంటి ఆ విభూతిని పశ్య చూడు. పశ్య అనేది పశ్ ధాతువు యొక్క పశ్య అనేటటువంటి మళ్ళీ లోట్లకారంలో ఉంది. అంటే ఇన్స్ట్రక్షన్ అనమాట అది. దదామి అనేది ఎలా ఉంది, దదామి మీద కూడా ఉంది దదామి, అదే దదామి. పురుష లట్లకారం. ఆ, ఉత్తమ పురుష, సరే ప్రథమ పురుష, ఉత్తమ పురుష లట్లకారంలో దదామి, దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. దివ్యం దదామి తే చక్షు. అలౌకికంగా ఏదో సినిమాటిక్గా డ్రమాటిక్గా ఇలా ఒక దివ్యదృష్టి రావడం అవన్నీ సినిమాల్లో చూపిస్తారు. డోంట్ ఇమాజిన్ లైక్ దట్. వాట్ భగవాన్ ఈజ్ ఆస్కింగ్ ఈజ్ డోంట్ హ్యావ్ ఎ డివిజిబుల్ లుక్, have a unified look. Then automatically you will see everything here itself in me. That means in the Chaitanya. Everything is in the Chaitanya only. Don't have a divisive look. That I am Arjuna, he is the Duryodhana, like that. Look at everything as Chaitanya. That is called the Divya Drishti. Divyam dadami te chakshuhu pashyame yogam aishwaram. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్. రెండు వెర్బులు వచ్చాయి మనకు. జుహోతి అనే ఉంది, జుహోషి అని ఉంది ఇక్కడ. హు అనే ధాతువు యొక్క రూపము జుహ్. జుహ్ తాలూకా షి అంటే ఏమిటిది, మధ్యం పురుష. మధ్యమ పురుష ఏకవచనం. జుహోషి, జుహోమి, జుహోషి, జుహోతి కదా. ఉత్తమ పురుషత జుహోమి, తర్వాత జుహోషి, తర్వాత జుహోతి అని ఉంటుంది. జుహోషి అని ఉంది కాబట్టి యత్ దేనినైతే కరోషి చేస్తున్నాడో, యత్ దేనిని అశ్నాసి తింటున్నాడో, యత్ దేనిని జుహోషి అంటే హోమం చేస్తున్నాడో, అంటే దాంట్లో హవిస్సు సమర్పిస్తున్నాడో, దాంట్లో దదాసి మరొకటి, దదామి దదాసి అంటే మళ్ళీ మధ్యమ పురుష ఏకవచనం
దా అనేటటువంటి ధాతు. దా ధాతు యొక్క లట్లకారంలో మధ్యమ పురుష ఏకవచనం దాదాపు. ఇవన్నీ మధ్యమ పురుషులో ఉన్నాయి. జుహోషి, దదాసి, అశ్నాసి, కరోషి, యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. నువ్వు ఏమేమి ఇలాంటి పనులు చేస్తున్నావో, అశ్న కరోషి, అశ్నాసి, జుహోషి, దదాసి, తపస్యసి, తత్ తన్నంతా కూడా మత్ అర్పణం కురుష్వ, నాకే అర్పించు. 9వ శ్లోకం చాలా కామన్ శ్లోకం. ఇక్కడ రెండు ధాతువులు వచ్చాయి. జుహ్ అనే ధాతువు వచ్చింది, దా అనే ధాతువు వచ్చింది. జుహోషి, దదాసి ఒక్కసారి వచ్చేసాయి మనకి. తర్వాత శ్రోత్రాదీని ఇంద్రియాణ్యే సంయమ్య అగ్నిషు జుహ్వతి. శ్రోత్రము మొదలైన ఇంద్రియములనన్నిటినీ సంయమము అనే అగ్నియందు జుహ్వతి. జుహ్, జుహ్వతి అంటే ఏమిటి? జుహ్వతి. జుహోమి, జుహోషి, జుహో, కాల లేదు, జుహ్వతి అంటే బహువచనం సార్. బహువచనంలో జుహ్వతి అన్నట్టు బహువచనం. జుహ్వతి చూడండి, జుహ్వతి అనేది ఎలా ఉంటుందో. చూడండి, వెర్బ్ని వెతకండి ఎగ్జాక్ట్గా ఏ లకారంలో ఉన్నది. ఏమో ఎందులో ఉందమ్మా శారద? జుహ్వతి, జుహే ధాతువు జుహ్వతి. బహువచనం. యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహిత. ఇది ఇది అజ్ఞాన విమోహిత. ఈ విధముగా అజ్ఞాన విమోహితుడైన వాడు యక్ష్యే యజ్ఞం చేస్తున్నాను, దాస్యామి దానం చేస్తున్నాను అని మోదిష్య ఆనందపడిపోతుంటాడు. నేనే కదా యజ్ఞాలు చేసేస్తున్నాను, నేనే కదా దాన ధర్మాలు చేస్తున్నాను అంటే దాస్యామి అనేటటువంటిది ఎందులో ఉంది? లట్లకారం ప్రథమ పురుష ఉత్తమ పురుష దా అనే ఏకవచనం. ధాతువు యొక్క లట్లకారం ప్రథమ. ఉత్తమ పురుష దాస్యామి. ఏకవచనం. ఉత్తమ పురుష దాని ఏకవచనం. ద్వివచనం అవుతే దాస్యావ, దాస్యావహ, దాస్యావహ, దాస్యామహ. దాస్యామ. ఇది ఉత్తమ పురుష యామి, ఏకవచనం. దాస్యావ, దాస్యసి, దాస్యతః, దాస్యథ. అదే మధ్యం పురుష. దాస్యతి, దాస్యత, దాస్యతః, దాస్యత. దాస్యంతి. ఇంతే ఉండదు ఇక్కడ దాస్యత. అదే దాస్యతి ఇందులో ఉండదు. ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే ఫ్యూచర్ టెన్స్ లో ఉంది. దాస్యంతి ఉంది, దాస్యంతి ఉంది. దాస్యామి, భవిష్యామి లాగా ఎందులో ఉంది? లిట్లకారంలో ఉంది. అంటే లిట్ అంటే భవిష్యత్ కాలంలో ఉంది. అందులో ఉంది, అందులో ఉంది అది. భవిష్యత్ కాలము ఉత్తమ పురుష ఏకవచనం. భవిష్యామి లాగే దాస్యామి అని ఉంది కదా. దాస్యామి, దాస్య. ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చ నేతి. తైత్రేయ ఉపనిషత్తు. ఆనంద రూపమైనటువంటి బ్రహ్మను విద్వాన్ తెలుసుకున్నవాడు కుతశ్చన ఇతి న బిభేతి, దేనికి భయపడడు. అది బిభేతి అనేది అక్కడ బిభేతి ధాతువు చెప్పుకున్నాం కదా, అక్కడ భయపడు అని అర్థం. దాంట్లో వచ్చినటువంటి ధాతువు యొక్క బిభేతి అనేటటువంటి మళ్ళీ ప్రథమ పురుష ఏకవచనం. ప్రథమ పురుష ఏకవచనం లుట్లకారం. లట్లకారంలో ఉంది. లట్ట సార్ అంతే కదా. బిభేతి, బిభేతి, బిభేమి, బిభేసి. అదే అంటే ఇదవుతుందా? లుట్లకారం అవుతుందా? ఇదే అవుతుందా? లట్లకారం అవుతుందా? సరే సార్. తర్వాత సౌందర్య లహరిలోకి వస్తే కోటీరి కఠోరే కోఠీరే స్కలసి జహి జంబారి మకుటం. అమ్మ జాగ్రత్తగా దిగవమ్మా, నీ యొక్క సింహాసనం. అక్కడ జంబారి అంటే ఇంద్రుడి గారి యొక్క ముకుటం కాదు, మకుటం. ఆయన యొక్క కిరీటం అక్కడ ఎదురుగుండా ఉంది. దాని మీద స్కలసి జారిపోతావు. కాబట్టి జహి అబాండన్, తప్పించుకుని నడు.
కఠోరమైనటువంటి జంభారి యొక్క కోటీర మకుటం ఉన్నది ఇక్కడ. ఆ మకుటమును తన్నేసుకుంటావు కాలుతో జాగ్రత్తగా, దాని మీద జారి పడిపోతావు. చేత జహి అంటే ఇంద్రుడు గారు ఆవిడ పాదాల దగ్గర ఉన్నారు అని చెప్పడానికి జహి జంభారి మకుటం. అది దదామి దదామి, జుహోషి దదాసి, జుహ్వతి దాస్యామి, బిభేతి జహి అనేటటువంటి ధాతువుని పట్టుకొచ్చుకుంది. ఓకే, ఇక భీ అనేది ఇప్పుడు భీ, ఇందాక ఒక ధాతువు వచ్చింది మనకి బిభేతిలో. విభక్తి. గురుగారు ఓకే, జుహ్వత్ అయితే జహి బిభేతి అనేది ఉంది కదా, ఆ బిభేతి అనేది కూడా భీ ధాతు. భీ అంటే బి ఎఫ్రైడ్ ఆఫ్, బి యాంగ్షియస్ అబౌట్, భయపడు. ఆ భీ తాలూకా బిభేతి. దదాతి ఇలాగే బిభేతి. అలాగే భ్రు అనే ధాతువులు బిభర్తి చూసాం కదా, బిభర్తి. ఇక్కడ ధా అనే ఇంకో ధాతువు ఉంది. ధా అంటే ధరించు, దా అంటే ఇవ్వడం, ధా అంటే ధరించు. అది ఇక్కడ భ్రు, ధ, భి అనే మూడు ధాతువులను మీరు రాయండి. ఓకే, ఏమైనా సందేహాలు మిగతా వాళ్ళు కూడా ఓపెన్ చేద్దాం. ఎవరికైనా సందేహాలు ఉంటే తెలుసుకుందాం.